రోజుల్లో పొద్దున్నే 5ంటికి లేగవాలా, సాయంత్రం 8ంటికి అలా పడుకోవాలి, ఇట్లాంటిది ఉండేది. ఇప్పుడు రాత్రి అంతా మేలుకోవాలి, పగటిపూట ఎప్పుడు పడుకున్నా పర్లేదు, ఇలాంటి జీవితం వచ్చింది. దాంతో వీళ్ళు మత్తు మందుతో పడుకున్నారా మామూలుగా పడుకున్నారా తెలియట్లా. ఇంకొకటి హైపర్ యాక్టివ్నెస్, అంటే ఆ మత్తు మందు వాడితే విపరీతమైన యాక్టివ్ కనబడతారు. ఇవి తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళకి పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు, కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. తమ బిడ్డల్ని ఆ కోణంలో చూసేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. కాబట్టి కనీసం కాలేజీలలో, ప్రతి కాలేజీ, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు, యూనివర్సిటీలు, వీళ్ళ వరకు చెక్ చేస్తే మనం ఆ తరాలను బాగు చేసుకోగలుగుతాం, ప్రాథమిక దశలో కనిపెట్టగలిగితే. కానీ ఒకటి, ఇది తెనాలి గ్రామంలో ఉన్న పేరెంట్స్ కి కూడా ఒక బిగ్ అలర్ట్ అనుకోవచ్చు. అసలు తెనాలి ఏంటండి, ఇంకా పక్కా పల్లెటూర్లు, మన మంగళగిరిలో దొరకలే డ్రగ్స్. తెనాలి కంటే చిన్నది అది మున్సిపాలిటీ పరంగా. ఇవాళ ఇది అన్నది ఏం లేదు. ఇదివరకు మందు తప్పు, ఇప్పుడు మందు రొటీన్. మందు అంటే అదేదో టీ తాగడానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సిగరెట్ అనేటటువంటిది అది సీరియల్స్లో వీటిలో కూడా ఆడపిల్లలు సిగరెట్లు తాగడానికి గ్రేట్గా చూపెడుతున్నారు, మందు గ్రేట్గా చూపెడుతున్నారు. దెన్ దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ చూసే సోషల్ మీడియాలో లేవా అవి, వాటి వల్ల ఎంత దుష్ప్రభావం